శాంక్షన్ చేశారు, వచ్చినాయి. 5 పూర్తి చేసుకున్నాం, 5 రన్నింగ్లో ఉన్నాయి. మంత్రి గారు చెప్పేది ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ వాళ్ళ రికమెండేషన్స్, వాళ్ళ అబ్జర్వేషన్స్, కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏ డెఫిషియన్సీ ఉన్నాయో రిమార్క్స్ రాశారు. దానికి గవర్నమెంట్ అండర్టేకింగ్ అడుగుతుంది అని చెప్పారు అధ్యక్ష. ఈ 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అధ్యక్ష, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు. మీరు ఎందుకు గవర్నమెంట్ ఈ 5 మెడికల్ కాలేజీలకి అండర్టేకింగ్ ఇవ్వకూడదు? ఒకవేళ మీరు ఇచ్చుంటే కనుక ఈ 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యే అధ్యక్ష. ఈ సంవత్సరంలో ప్రారంభమవడమే కదా అధ్యక్ష. ఈ 5 మెడికల్ కాలేజీలో సుమారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు వచ్చాయి అధ్యక్ష. ఒకటి. రెండోది, మీరేమని చెప్పారు అధ్యక్ష? సెల్ఫ్ ఫైనాన్స్ మేము దానికి వ్యతిరేకం అని చెప్పారు అధ్యక్ష. మీరు 50% సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50% సీట్స్ గవర్నమెంటు టెండర్ కోటా, 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. మేము సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు చేశారు అధ్యక్ష. నేను మీ ద్వారా సభను అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా గవర్నమెంట్ మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ఈ ప్రభుత్వ కళాశాలని పీపీపీ మోడల్లో వెళ్తున్నారా? పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా? రెండే సూటి కోసం అధ్యక్ష. మాకు ఈ సభకు కూడా అంత సమయం లేదు. ఎస్ ఆర్ నో అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే మంత్రి గారు. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నికలా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం అడ్డుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా, వినమనండి అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో, సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? సమాధానం చెప్పమనండి అధ్యక్ష. కాదంటే చెప్పండి అధ్యక్ష, తెచ్చింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు? తెచ్చిన వాళ్ళు ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి. సరే, రెండో ప్రశ్న అధ్యక్ష, ఇంక వాళ్ళు అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష, వాకౌట్ కోసం అధ్యక్ష ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష, పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష, 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం, అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 5 అధ్యక్ష, 5 మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష. 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరం అంటే ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండవ సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష. రెండవ సంవత్సరం విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష. విద్యార్థులు వచ్చి చేరితే రెండవ సంవత్సరం విద్యార్థులకి ఇవాళ పాఠాలు చెప్పడానికి గదులు లేవు అధ్యక్ష. షెడ్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. బోధన సిబ్బంది 50%, అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష. మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష? మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా? అనాటమీ అంటే వీళ్ళకి తెలుసా? చెప్తున్నారు
ల్యాబొరేటరీ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నాను, పులివెందుల్లో 47.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము. 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. కళాశాల లేకుండా, కాలేజ్ లేకుండా, హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష? పోనీ పులివెందులు ఏమన్నా హైదరాబాద్ పట్టణం అధ్యక్ష, లాడ్జీలు ఉన్నాయా? లాడ్జీలు పెట్టి చదివించాలా ఏంది? సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాన్ని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 189 కోట్లు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష, స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష. కేంద్రం సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ లో సమాధానం చెప్పలేక ఇవాళ హజ్ అని చెప్తే, హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకోకమారే, నయి మంజిల్, నయి సబేరా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది. హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ నాగుల మీద దూదేట్ల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళేంటి అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ పార్లమెంట్. నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష, ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా, మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు, దయచేసి నేను ఊరింగిస్తాను, వినండి. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని, రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాను. ప్లీజ్ తొలగించమని చెప్పు. మంత్రి గారు, లేదు శ్రీకాంత్ గారు కూర్చోండి. శ్రీకాంత్ అధ్యక్ష, నేను ఒక పదాన్ని బీజేపీ మంత్రి గారు, రాష్ట్ర మంత్రి, కూర్చోండి అయ్యా. మంత్రి గారు, అధ్యక్ష వినండి. ఎవరైనా చెప్తున్నారు, వినండి. 1 minute అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష, గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు, దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు. మీరు కూర్చోండి, మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి. అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వండి. కూర్చోండి, మాట్లాడుతూ మంత్రి గారికి ఎవరైనా చెప్పిస్తా, అన్ని మాట్లాడి చెప్తారు. చెప్తారు మంత్రి గారు. భాషా గారు కూర్చోండి బాబు, కూర్చోండి. అరే మంత్రి గారితో చెప్పిస్తాను, కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి, చెప్తారు అంటున్నాను కదా. ఇజ్రాయెల్ గారు దానికి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తారు. మీరు చెప్తున్నారు, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీకు కావాల్సినవి కూర్చోండి.
మాట్లాడుతున్నారు, కూర్చోండి. ఓకే, అరే ఒక్కడు మాట్లాడతారా 10 మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా? ఉండండి, మీరు అడిగారుగా. అరే మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, మంత్రి గారితో చెప్పిస్తాను, ఉండండి. అరే అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. కూర్చోండి 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 కూర్చోండి. అరే కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడకండి. వినవయ్యా, ఉండవయ్యా. మంత్రి గారు అరే కామ్గా ఉండండి ఒక నిమిషం. మంత్రి గారు మీరు అధ్యక్ష వినమ్మా, విను, మీరు కూర్చోండి. అది పద్ధతి కాదు కదా, కూర్చోబెట్టండి అధ్యక్ష. చెప్తారు, కూర్చోమని చెప్పండి. మీరు కూర్చోమని చెప్పండి. వినండి, దయచేసి వినండి. మీరు కూర్చోండి. మంత్రి వినండి అయ్యా, డిస్కస్ చేయకండి. వినండి, ముందు వినండి. మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి. శ్రీనివాస్ గారు వినండి. మంత్రి గారు వినండి, వినండి. నేను చెప్పేది ముందు వినండి అయ్యా. వినండి. వినవయ్యా ఓ నిమిషం. ఇప్పుడు మీరు అడిగారు, మీ అభ్యంతరం తెలియజేశారు. మంత్రి గారు దానికి చెప్తా అన్నారు. మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాకపోతే మళ్ళీ రండి, వెళ్ళండి. కూర్చో స్వామి, కరెక్టే. ఎవరిని ఎవరు కించపరచకూడదు, దయచేసి అటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి. దీని మీద మంత్రి గారు వివరణ చెప్తారు. చెప్పండి. అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని. అదే సామెతను హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హజ్ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హజ్ యాత్రను అన్పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లింలకు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్పార్లమెంటరీ అవుతుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి. హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు. కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి. అది సామెత అధ్యక్ష. పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష. మన పెద్దల్ని గౌరవించుకోవాలి అధ్యక్ష. పెద్దలు ఎంత అనుభవం రంగరించి మేలవించి సామెతలు తెచ్చారు అధ్యక్ష. వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష. మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి, అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి. మీరు వినండి. అప్రెడ్డి గారు వినండి. మీరు పోడియం దగ్గరకు వచ్చి యాత్ర కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. చెప్పారుగా
చెప్పారు కదా, చెప్పారు అధ్యక్ష. వెనక్కి తీసుకుంటానని చెప్పారు. త్రిమూర్తి గారు సార్ హజ్ యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడారు? హజ్ యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు, కాశీ యాత్ర గురించి మాట్లాడినా తప్పు కాదు. కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు? 100 హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం ఒక మతం గురించి మాట్లాడటం గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అధ్యక్ష. అవన్నీ వాటిని ఉటంకిచ్చారు అధ్యక్ష. ఆయన చేసిన వారు చెప్పాల్సినటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీ డిప్యూటీ చైర్మన్ గారు ఎల్లుండి డిప్యూటీ చైర్మన్ గారు మారుతున్నారు. మాట్లాడమ్మా. డిప్యూటీ చైర్మన్ గారు ప్రయత్నం. ఇందులో ఒక నిమిషం ఉంటే ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష, తగ్గించలేదు. వినమ్మా, వినోయా బాబు, వినమ్మా, వినవయా వినో అధ్యక్ష. అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే హజ్ యాత్రకి వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అది కూడా మీరు